సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పైన ఇదే వేదికగా కిషన్ రెడ్డి స్పందించారు. పరిపాలనపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి ఆయన ప్రతి సవాల్ చేశారు. చర్చకు తాము సిద్ధమేనని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి అమలు చేయాలని ఛాలెంజ్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందని చర్చకు రావాలన్నారు. రాష్ట్ర ప్రజలకు విరుద్ధంగా రేవంత్ పాలన ఉందని ఆరోపించారు. తెలంగాణలో పాలకులు మారిన మార్పు మాత్రమే వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఒక్క నిరుద్యోగ విషయంలో కూడా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికీ ఆ నిరుద్యోగులు రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీ వచ్చి ధైర్యం చెప్పినటువంటి, రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి నిరుద్యోగులందరూ అదే లైబ్రరీ దగ్గర ఇంకా చదువుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి హామీ, ఇచ్చినటువంటి గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఏమైపోయినా అడుగుతాను. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి. కనీసము కార్యాచరణ ప్రణాళికైనా ప్రకటించు. ఎప్పటి లోపల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు? ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు? ఎప్పటి లోపల స్కూటీలు ఇస్తావు? ఎప్పటి లోపల తులం బంగారం ఇస్తావు? ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు? కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు? ముందు చెప్పు, తర్వాత చర్చకు సిద్ధం. కనీసం ఇచ్చినటువంటి హామీలలో ఒక 20%, 30%, 50% ముందు అమలు చేయి. అమలు చేసిన తర్వాత సవాలు విసురు. ఆలు లేదు, చూలు లేదు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నాడు. చర్చిస్తాడట ఆయన పరిపాలన మీద. నీ పరిపాలన ఏం చర్చించాలి? నీ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని అడిగితే, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్మికులను అడిగితే, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను నడిస్తే, రేవంత్ రెడ్డి గారు మీ సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అడిగితే చెప్తారు మీ పనితీరు ఏ రకంగా ఉందో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేశారో చెప్తారు. అవేవి అమలు చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఎంతో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది.